అల్లు అర్జున్ నెక్స్ట్ ఏం సినిమా చేయబోతున్నారు అన్నాడు అనే విషయాన్ని గత కొద్ది రోజులుగా అంతటా హాట్ టాపిక్గా ఉంది. అయితే అందుతున్న సమాచారం మేరకు ఇప్పటిదాకా ఇంకా అల్లు అర్జున్ ఏ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చాలా డైలమాలో ఉన్నారు. తన టీంతో కలిసి రకరకాల లెక్కలు అంచనాలు వేస్తున్నారు. పుష్ప 2 తర్వాత ఏ సినిమా చేస్తే వర్కౌట్ అవుతుంది, తన మార్కెట్ పడిపోకుండా నెక్స్ట్ లెవెల్కు వెళ్తుందనే విషయం తెలుసుకోలేకపోతున్నారు. అల్లు అర్జున్ చుట్టూ చాలామంది నిర్మాతలు, దర్శకులు కథలు పట్టుకుని తిరుగుతున్నారు. కానీ దేనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని, ఏ కథకు చేస్తే తనకు వచ్చిన పాన్ ఇండియా మార్కెట్ను పెంచుకోగలుగుతారు అనే తేలటం లేదట. అయితే అర్జెంటుగా ఏదో ఒకటి ఓకే చేయాలనుకోవటం లేదు. ఫిల్మ్ మేకర్స్తో డిస్కషన్స్ చేస్తున్నారు, కథలు వింటున్నారు. అటు త్రివిక్రమ్తో చేయబోయే సినిమా కథలో వచ్చే మార్పులు తెలుసుకుంటున్నారు. అట్లీని తరచుగా కలుస్తూ మాట్లాడుతున్నారు. అయితే ఎక్కడా ముందుకు వెళ్ళాలి అని లాక్ చేయటం లేదు. తన కెరీర్లో ఇది పీక్గా అల్లు అర్జున్ భావిస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తను వెనక్కి వచ్చేస్తాడు. కథలో కొత్తదనం కావాలి, అది పాన్ ఇండియా మార్కెట్ని సంతృప్తిపరచాలి. పుష్ప 2 తర్వాత చేస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలు ఉంటాయి. ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయినా పైనుంచి క్రిందకు పడిపోయినట్లే. ఇది చాలామంది హీరోల కెరీర్లో గతంలో జరిగింది. తనకు అలాంటిది జరగకూడదని అనుకుంటున్నారు. అలాగే కేరళ, తమిళ్ మార్కెట్లో పుష్ప 2 పెద్దగా ఆడకపోవటాన్ని దృష్టిలో పెట్టుకోవాలనుకుంటున్నారు. నార్త్ మార్కెట్ని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదనుకుంటున్నారు. ఇన్ని అల్లు అర్జున్ ఎదుట కనపడుతున్నాయి. దాంతో ఎటువైపు వెళ్ళాలని తెలియని సందిగ్ధంలో ఉన్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మరోవైపు పుష్ప 2 ది రూల్ విడుదలైన 3 నెలలు గడిచిపోయింది. ఇకపై వేగంగా సినిమాలు చేస్తానని చెప్పిన అల్లు అర్జున్ స్టేట్మెంట్కి భిన్నంగా ఇప్పటిదాకా కొత్త ప్రాజెక్టుకు స్టార్ట్ కాలేదు. నిన్న మ్యాట్స్కేర్ మీడియా మీట్లో నిర్మాత నాగవంశీ 2025 ద్వితీయార్థంలో బన్నీ, త్రివిక్రమ్, శ్రీనివాస్ పాన్ ఇండియా మూవీ మొదలవచ్చని చూచాయగా చెప్పారు. అంటే స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్కి మరింత ఎక్కువ సమయం పడుతుందని క్లారిటీ ఇచ్చినట్టే. దీనికన్నా ముందు కోలీవుడ్ దర్శకుడు అట్లీతో ఐకాన్ స్టార్ ఓ భారీ చిత్రాన్ని లాక్ చేయనున్న సంగతి నెల రోజుల నుంచి చక్కర్లు కొడుతూనే ఉంది. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఎందుకు లేట్ అవుతుందనే దాని మీద అంతర్గత వర్గాల నుంచి కొంత సమాచారం అందుతోంది. అట్లీ బన్నీ కాంబోని గీతా ఆర్ట్స్, సన్ పిక్చర్స్ కలిసి నిర్మించాలనేది ప్రాథమికంగా జరిగిన ఒప్పందం. అయితే హీరో, దర్శకుడు, ఇతర తారాగణం రెమ్యునరేషన్లకు 300 కోట్ల పైనే ఖర్చవుతుందనే లెక్క నిర్మాణ సంస్థలకు షాక్ గురి చేస్తుంది. ఇది కాకుండా ప్రొడక్షన్కు ఎంత లేదన్నా 200 కోట్లు పక్కన పెట్టాల్సి ఉంటుంది. అంటే మొత్తం ప్రాజెక్టు ఖరీదు మొదటి స్టేజీలోనే 500 మార్కు దాటేసింది. ఇక్కడే వచ్చింది మెలిక. పుష్ప 1800 కోట్లు వసూలు చేసింది కాబట్టి 500-600 పెడితే సులభంగా మార్కెట్ అవుతుందని బయట వాళ్ళకు అనిపించవచ్చు. కానీ పుష్పకు అల్లు అర్జున్ ఇమేజ్తో సమానంగా పుష్ప బ్రాండ్ బిజినెస్ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. ప్రతిసారి అలా ఆశించలేం. పైగా అట్లీ టేకప్ చేసి హిట్లు కొట్టినవన్నీ రొటీన్ కథలే. సో తన పేరు మీద పరుగులు పెట్టే ప్రేక్షకులు భారీగా ఉంటారని అనుకోలేం. ఇవన్నీ చూడబట్టే అట్లీ విషయంలో జాప్యం జరుగుతోందని అల్లు కాంపౌండ్ టాక్. ఏదోలా ఫైనల్ చేసుకుని సెటిల్ చేసుకుంటారు. కానీ ప్రకటన మాత్రం ఉగాదిలోనే ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్.